2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అనేవి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి? అండ్ దానికి సంబంధించినటువంటి విషయంలోనే పర్టిక్యులర్‌గా చిన్న చిన్న కోరికలు ఏ విధంగా తీరుతాయి? పెద్ద పెద్ద కోరికలు ఏ విధంగా తీరుతాయి? అండ్ మనం ఏది అనుకోవచ్చు, ఏది అనుకోకూడదు అనే దాని మీద కూడా అవగాహన పెరిగేలా చెప్పారు మీరు. అవునండి. సో మనీ విషయానికి వచ్చేటప్పటికి ఈ విషయాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మాత్రం మనీ మోటివేషన్ చాలా నీట్‌గా ఇస్తారు. అంటే ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ ఇయ్యాలని కోరిక తప్ప నా క్లాస్‌కు రావాలని ఏం లేదు. ఎందుకంటే దీంతో చాలా మంది బాగుపడ్డారు. వీడియోలు చూసి చాలా మంది బాగుపడ్డారు. బాగా సంపాదిస్తున్నారు. డిసిప్లిన్ అండి. అన్నీ కొన్నారు కూడా. చాలా వస్తువులు కూడా కొన్నారు. చాలా ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. చాలా మంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అవునండి. అవునండి. అందులో ఏం చెప్తున్నారు? నా క్లాస్‌కి వచ్చిన వాళ్ళకి నేను ఒక మాట అడుగుతాను. ఏంటంటే మీకు ఎంత డబ్బు కావాలి? హ్మ్. అనగానే ఏమంటే ఒక 10,00,00,000 గాని లేకపోతే 100,00,00,000 గాని ఏదేదో రాసేస్తారు. ఏదేదో చెప్తారు. క్లాస్‌కి వచ్చేంత వరకి వాళ్ళకి ఒక బలమైన కోరిక ఉంటుంది. అంటే నాకు ఇంత డబ్బు అయితే నేను అన్ని సమస్యలు తీరిపోతాయి. ఓకే. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకెంతో ఒక 5,00,000 10,00,000 అప్పు ఉంటుంది. అది వాళ్ళకి ప్రాణం మీద, పీకల మీద ఉంటుంది. ఇక అది తీర్చేస్తే మేము రిలాక్స్ అయిపోతాం అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. ఆ క్లాస్‌కెళ్తే ఏమన్నా మార్గం దొరుకుతుందేమో, దానివల్ల మనం ఇది చేసేయొచ్చు అనే ఊహతోని కొందరు వస్తారు. ఇంకా కొందరు ఎలా వస్తారంటే ఇలాంటి క్లాసులు బోలెడినాంలే, దీన్ని ఈయనేం చెప్తాడో చూద్దాం కదా! పోతే 5,000 పోయింది, లేదంటే బెనిఫిట్ అవుతుందనే ఆలోచనతోని కొందరు వస్తారు. ఇంకా కొందరు మేధావులు ఉంటారు. కేవలం అబ్జర్వ్ చేయడానికి వస్తారు. అసలు ఎంతవరకు వాస్తవాలు చెప్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఊహతోని కొందరు వస్తారు. ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉంటారు. ఏజ్ ఎక్కువుండి అన్నీ చూసిన వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే 4, 5 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళ ఊహ ఒక్కో రకంగా ఉంటుంది. అవును. కొందరు డబ్బు కోసమనే కాదు, కేవలం అబ్జర్వ్ చేయడానికి వస్తారు. ఎక్కడ ఏ పాయింట్‌ని పట్టుకుంటే ఎలా సాధించొచ్చు అనే ఉద్దేశంతో కూడా కొందరు వస్తారు. దీంట్లో గమ్మత్తేందంటే నేను అడగగానే ఇంత డబ్బు కావాలని అంటారు ఎవరైనా. హ్మ్. ఇబ్బందేం లేదు. ఇప్పుడేమవుతుందంటే ఆ ప్యాషన్ అప్పుడుంది మీకు ఆ డబ్బు ఇంత కావాలని. ఆ తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయగానే ఆ డబ్బేదో సరిపోతుంది. అంటే వాళ్ళకున్న 5, 10 లక్షలు తీరిపోతుంది. తీరిపోయిన తర్వాత ముందున్న ప్యాషన్ ఇప్పుడు ఉండదు మళ్ళీ వాళ్ళకి. అవును. అక్కడేమైపోతుందంటే మీకు 5,00,000 అవసరం ఉంది. మీకు 10,00,000 వచ్చినాయి. ఇంకా వేరే ఆలోచన ఉండదిక. అక్కడేమైపోతాడు మనిషి, అక్కడ సైలెంట్ అయిపోతాడు. అది కావద్దు నేను చెప్పేది. ఆ ఫైర్ మీరు వచ్చినప్పుడు ఎలా ఉందో ఆ ఫైర్ అలాగే ఉండాలి. అలాగే ఉన్నప్పుడు మాత్రం మీరు ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతారు. ఇక్కడ చాలామంది విషయంలో జరిగే విషయం అదే. అప్పుడు ఎంతో కోరుకున్నారు, ఒక 5,00,000 10,00,000 వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ దాని మీద కాన్సంట్రేషన్ తీసేస్తారు. తీసేసి మళ్ళీ మామూలు వ్యాపకాల్లో పడిపోతారు వాళ్ళు. పడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు వాళ్ళు. హ్మ్. మళ్ళీ ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. అందుకని మనం ఏం చెప్తామంటే మనం ఒక టార్గెట్ ఇస్తాం. ఇప్పుడు ఈ సమయంలో ఇంత డబ్బు నాకు రావాలి. ఓకే. అది అయిపోయింది. అది అయిపోయేలోపు ఏం చేయాలంటే అంతకంటే రెట్టింపు మళ్ళీ రాసుకోవాలి. ఆ! అంతకంటే రెట్టింపు మళ్ళీ రాసుకోవాలి. కరెక్ట్ అది ఎండింగ్ దగ్గరకు వస్తున్నాను కానీ మళ్ళీ అంతకంటే రెట్టింపు. అంటే ఎప్పుడు మనం విశ్వానికి పని చెప్తూ ఉండాలి. ఖాళీ ఉండడానికి లేదు. మనం ఖాళీ ఉన్నామంటే విశ్వం సైలెంట్ అయిపోతుంది. కాబట్టి దానికి పని చెప్తుండాలి ఎప్పుడు కూడా. ఇది బాగా ఆలోచించండి మీరు. బాగా గమనించండి. అబ్జర్వ్ చేయండి. అంటే మనం ఏదైతే కోరిక ఉందో తీరిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద కోరిక పోదు. కొత్త కోరికలు వస్తాయి. అలాగే డబ్బు మీద కూడా మీరు కొత్తగా పెంచుకోండి ఇంకా కోరికలు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇల్లు అనుకున్నారు. ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఇక మీకు ఇల్లు మీద ఉండదు. ఇక నేను అనుకున్నాను సాధించాను ఇల్లు. ఏమి ఇల్లు కడతారండి మీరు? డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ లేదా ఒక అపార్ట్మెంట్లో అదొక ఇల్లా? ఈ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలి? ఒక మ్యాన్షన్ కట్టాలి. అవునా కదా? కానీ మీకు ఎప్పటి నుంచో మైండ్లో ఏముందంటే నేను కనీసం ఒక సిటీలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అనే ఆలోచనే ఉన్నది మీకు. అంతకంటే మీరు ఊహించలేదు. కాబట్టి అది కంప్లీట్ కాగానే ఇప్పుడు భవంతి గురించి ఊహించడం మొదలు పెట్టాలి. ఆ! అర్థమైందా? ఇప్పుడు ఒక 2 వీలర్ తీసుకోవాలనే కోరిక ఉంది. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో కూడా నేను ఒక ఇద్దరు స్నేహితుల్ని చూశాను. వాళ్ళ ఏజ్ పాపం 60 ఇయర్స్ ఉంటుంది. కానీ మంచి స్టాండర్డ్ ఉన్నారు. వాళ్ళు ఏదో కూలి పని చేస్తారు. బాగా స్టాండర్డ్‌గా ఉన్నారు. సాయంత్రం నేను అలా కారులో వెళ్తుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సైకిల్ మీద తొక్కుంటూ హాయిగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఆ రోడ్ ఉన్నది, జనాలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఆలోచన లేదు. వాళ్ళు హాయిగా నడి రోడ్లోంచి మామూలుగా సైకిల్ తొక్కుంటూ హారన్ కొడితే కూడా వింటలేరు. అంటే వాళ్ళ ఆనందంలో మునిగి ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు, మేము ఏదో సాధించిన తృప్తితోని ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏం సాధించారు? వాళ్ళు ఏం 60 ఏళ్ళు వచ్చినా అదే సైకిల్ మీద ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ సపోర్ట్ అనమాట. ఏదైనా గొడవ జరిగిన వీడొచ్చి వాడికి సపోర్ట్ చేయడం, వాడొచ్చి వీడి వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ రా, వాళ్ళు వదిలి ఉండరురా. ఇవన్నీ దేనికి పనికిరావండి మనకి.
వాళ్ళు అనుకుంటారు మేము ఎంతో సాధించేసాం, పిల్లలు పెళ్లి చేసాం, అన్నీ చేసాం. కానీ వాళ్ళు ఎక్కడున్నారు మళ్ళీ అదే సైకిల్, ఒక చిన్న ఇల్లు, అంతకంటే వాళ్ళు ఏం సాధించింది ఏం లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక టూ వీలర్ అనుకున్నారు సపోజ్. టూ వీలర్ రాగానే కారు గురించి అఫర్మేషన్ చేయండి అన్నమాట. ఓ కారు కొన్నారు, ఆ తర్వాత అంతకంటే పెద్ద కారు మీద మీరు అఫర్మేషన్ చేయాలి. ఎప్పుడు కూడా మీ కోరికల్ని మీరు స్టాప్ చేయొద్దు, అలాగే కోరికల్ని పెంచుకుంటూ పోండి. ఊహల్ని కోరికల్ని మీరు ఎంత పెంచితే అంత మీకు విశ్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఒక మహోన్నతమైన వ్యక్తి, అది ముందు మీరు గుర్తించాలి. అంటే గొప్ప మహిమలు కూడా మీకు అన్ని కలిగి ఉన్నాయి. అది ఆ మహిమలని ఎప్పుడు బయటపడతాయంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు పని చెప్పినప్పుడు మాత్రమే బయటపడతాయి. మీ కాన్షియస్ మైండ్లో బయటికి రావాలి. కాన్షియస్ మైండ్లో మనం మాట్లాడడం, చేయడం ఇవన్నీ చేస్తుంటాం. సబ్కాన్షియస్ మైండ్లో ఏం చేస్తుంటాం, మనకు తెలియకుండానే శ్వాస పీల్చుకోవడం కానీ, లేదంటే కనురెప్పలు కొట్టడం కానీ, ఇవన్నీ మనకు తెలియకుండా అది సబ్కాన్షియస్ మైండ్. ఆ సబ్కాన్షియస్ మైండ్తో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీరు విశ్వంలో ఏది కోరుకుంటే సాధిస్తారు. కాబట్టి మీ కోరికలకి ఎప్పుడు కూడా పులి స్టాప్ చెప్పకండి. మీ కోరికలను ఇంకా పెంచుతూ 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 పోండి. ఎప్పుడు కూడా ఏదైనా సరే, ఒక నగలు కావచ్చు, ఒక కారు కావచ్చు, ఒక బంగ్లా కావచ్చు, లేదా పొలాలు కావచ్చు, ఏదైనా సరే ఇది కొన్నామంటే దాంతో ఆగిపోవద్దు. మీకు అక్కడనే అయిపోతున్నారు మీరు. ఎందుకంటే మీరు మీ లక్ష్యం అనుకుంటున్నారు. దాన్ని లక్ష్యం ఎప్పుడు సాధింపబడదు, బాగా గుర్తుంచుకోండి. ఓకే. లక్ష్యం ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. అందరూ ఏమంటారంటే మీరు లక్ష్యం పెట్టుకోవాలి, లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలంటారు. లక్ష్యం చాలా ఫెయిల్ అవుతుంది. మీ లక్ష్యం ఏంటంటే నేను బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోవాలి, రోజు 10 గంటల కంటే కరెక్ట్గా ఆఫీస్లో నేను అటెండెన్స్ చేయాలని మీ లక్ష్యం. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే అనుకోకుండా మీరు 8 గంటలకు వెళ్తే మీరు 10 గంటలకు ఆఫీస్కి వెళ్తారు. అవును. ఏదో చుట్టం వచ్చాడు, లేకపోతే ఏదో అనీజీ ఉంది ఇంట్లో, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లారు, గంట లేట్ అయిపోయింది. అయినా సరే కొద్దిగా ఇంకా షార్ట్ రూట్లో వెళ్దామని వెళ్తున్నారు, అనుకోకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ ఏమైపోయింది, మీకు అరగంట లేట్ అయిపోయింది. మీ లక్ష్యం అక్కడ ఛేదించబడింది, పోయింది అది. కాబట్టి లక్ష్యం ఎప్పుడు పనిచేయదు, కోరికలు పనిచేస్తాయి. ఇది బాగా గుర్తుంది. కోరిక అనేది బలమైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని రీచ్ కావాలనుకున్నారో అది మాత్రం మీకు కనిపిస్తుంది. మధ్యలో ఏ ఆటంకాలు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. కాబట్టి ప్రతి దాని మీద మీరు కోరిక పెంచుకోండి, లక్ష్యాలు పెట్టుకోకండి. లక్ష్యాలు ఎప్పుడు ఫెయిల్ అవుతాయి. లక్ష్యం కోసం మీరు ఎప్పుడు పని చేయకండి. మీ కోరిక కోసం మీరు పనిచేసే అవసరం లేదు. కోరికని పదే 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 చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ విషయం తీసుకొని దాని వైపుగా మీ యొక్క జీవితాన్ని తీసుకెళ్తారు. ఎక్కడ కూడా దేనితో కూడా మీరు సంతృప్తి పడకండి. మీరు చాలామంది ఇదే చేస్తున్నారు. పొరపాట్లు ఏంటంటే క్లాస్కి వస్తున్నారు, ఏదో వాళ్ళ పనులు అయిపోతున్నాయి, అక్కడికి మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు. తర్వాత కొన్ని రోజులు కాగానే మళ్ళీ కంప్లైంట్, గురువుగారు నేను ఇలా ఉన్నాను, మళ్ళీ ఇదంతా పోయింది, లేకపోతే ఇలా అయింది అవన్నీ కంప్లైంట్స్ వద్దాం. ఎందుకంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి కోరికల లిస్టుని ఇవ్వలేదు. మీరు ఇవ్వలేదు కాబట్టి అది ఆగిపోతుంది అంతే. అది ఇవ్వదు, మీరు అడిగేంత వరకు విశ్వం ఇవ్వదు. జీసస్ క్రైస్ట్ అదే అన్నాడు, అడుగుడి ఇవ్వబడును. మీరు అడగండి ఇవ్వబడుతుంది. అందరూ ఈయనని అడుగుతున్నారు పాపం. ఆయన నన్ను అడుగుని చెప్పలేదు, ఇలా వేలు చూపించాడు, అడుగుడి ఇవ్వబడును. విశ్వాన్ని అడగండి అది ఇస్తుందని చెప్పారు. గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా అదే చెప్పారు. కానీ మీకు అర్థం కావట్లేదు. అర్థం కాక ఏం చేస్తున్నారంటే వ్యక్తుల్ని నమ్ముతున్నారు. గురువులు అనుకోవాలి, లేకపోతే మహానుభావులను వాళ్ళని నమ్ముతున్నారు. మీరే ఒక మహోన్నతమైన వ్యక్తి అని ఎప్పుడైతే గుర్తించి మీ సబ్కాన్షియస్ మైండ్తో మీరు కనెక్ట్ అయి ఉంటారో అప్పుడు మీ విషయంలో ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి వస్తుంది. మీరు ఎక్కడ కూడా మీ లక్ష్యాన్ని పెట్టుకోకండి. మీరు ఏదైనా సరే మీ కోరికల్ని రెగ్యులర్గా పెంచుతూ పోండి, ఒకదాని మించి ఒకటి. అలా పెంచుతూ పోయినప్పుడు మాత్రమే దానికి ఎండ్ అనేది లేదండి. ఎందుకంటే నేను మరీ చెప్పాను, మీరు ఈ సంపాదించేదంతా ఈ యొక్క ఐశ్వర్యం, ధనం, సంపద ఏదైతుందో అది ఈ జన్మ కోసం కాదు. నేను ఆ మాట కూడా చెప్పాను. మనిషి ఎప్పుడు డబ్బు సంపద తెలుసుకోవడానికి నా దగ్గరకు వస్తాడు, నా దగ్గరికి కాదు ఎక్కడైనా సరే డబ్బు సంపద గురించి ఎప్పుడు తెలుసుకోవడానికి వస్తాడు అంటే తను 6వ జన్మలో వస్తాడు. ఇది మేము క్లాస్లో చెప్తాం ఎలా జరుగుతుందని. 6వ జన్మలో డబ్బు సంపద కోసం తెలుసుకోవడానికి వస్తాడు. తెలుసుకొని ఏం చేస్తుంటే విపరీతంగా సంపాదించడం మొదలవుతుంది అక్కడి నుంచి. అప్పుడు ఏమవుతుందంటే ఈ దాన్ని మనం వచ్చే జన్మకు కూడా మనం కంటిన్యూ చేయాలి. అంటే వచ్చే జన్మ మనం ఎక్కడ పుట్టాలి, ఏ కోటీశ్వరుడింట్లో పుట్టాలి, మీ హోదా ఏం కలిగి ఉండాలి, ఇప్పటి నుంచే మనం అఫర్మేషన్ చేయాలి. అద్భావం తద్భావం, మీరు ఏదైతే ఊహిస్తారో అదే జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందో వచ్చే జన్మలో ఒక పెద్ద కోటీశ్వరుడింట్లో మీరు జన్మ తీసుకుంటారు. అది 7th బర్త్ అంటే. 7th బర్త్లో మీరు ఎలాంటి లోటు లేకుండా సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఇంకా ఎలాంటి కోరికలు ఉండవు. కాబట్టి కోరికలు లేని మనస్తత్వం కానీ కోరికలు లేని మనసు ఏదైతుందో అది మోక్షాన్ని పొందుతుంది. లాస్ట్ బర్త్ 7th బర్త్. కాబట్టి మీరు ఎవరైనా సరే నా క్లాస్కి వచ్చినా సరే డబ్బు సంపద ఐశ్వర్యం గురించి తెలుసుకోవడానికి వస్తున్నారంటే మీది 6వ జన్మ అనేది మర్చిపోవద్దు. 6వ జన్మ. ఎస్, 6వ జన్మలోనే డబ్బు సంపద ఐశ్వర్యం గురించి మనిషి తెలుసుకోవడానికి ఆ వైపు ప్రయాణం జరుగుతుంది. ఇప్పటివరకు అవన్నీ అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే 7వ జన్మ అనేది పరిపూర్ణం కావాలంటే ఇక్కడ నుంచే మనం అడుగు మొదలేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా కోరికల్ని చంపకండి. కోరికల్ని ఇంకా కంటిన్యూగా ఇంకా పెంచుకోండి. మీదేం పోయింది, మీరు ఎంత ఆలోచిస్తే అంత వస్తుంటే మీరు ఎందుకు ఆపుతారు? నిజం సార్, అది కోరికలు పెంచాలి. 5-10 లక్షల దగ్గర మీరు అయిపోవద్దు. ఎన్ని కోట్లైనా తక్కువనే అది. ఇప్పుడు ఏమవుతుందో మీరు ఎంత అఫర్మేషన్ చేస్తారో అది వచ్చే జన్మకు జమ అవుతుంది. అది
ఇది సూక్ష్మం అన్నమాట. కాబట్టి వచ్చే జన్మలో పరిపూర్ణత్వాన్ని సాధించేసి మీరు మోక్షానికి వెళ్ళిపోతారు. ఇది సబ్జెక్ట్. వెరీ గుడ్ సార్, గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.